హరే కృష్ణ. ఈరోజు మనం దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అధ్యాయం 7లో మొదటి భాగాన్ని తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యమెందుకు? అధ్యాయం 7 కథను మొదలు పెడుదాం. కంసుడు మధురలో నిద్రపోవడం లేదు. అతడు రోజూ రాక్షసులతో కూడి కుట్రలు వేసేవాడు. పూతన చనిపోయిన తరువాత తనకు ఒకటే ఆలోచన, ఎలాగైనా గోకులంలో ఆ కృష్ణుడిని చంపాలి. అందుకే ఈసారి మరో దెయ్యాన్ని పిలిపించాడు. సకటాసురుడు అనే దెయ్యం. ఒక దెయ్యంగా తిరుగుతుండే సకటాసురుడు. బయటకి ఎవరికీ కనిపించడు, కాని దెయ్యశక్తితో ఊరూరా తిరుగుతుంటాడు. కంసుడు అతనితో అన్నాడు, నీ బలంతో ఆయన్ను ఎదుర్కోవడం నువ్వు చేసేది కాదు. కాని నీకు ఓ ఛాన్స్ ఉంటుంది. ఏదైనా వస్తువులో దాగిపో. అక్కడినుంచి బాగా గమనించి బాబుపై దాడి చెయ్యి అన్నాడు. ఇప్పుడు గోకులానికి వస్తే శ్రీకృష్ణుడు కొంచెం పెద్దవాడయ్యాడు. ఇప్పటికే తానే బొర్లా తిరుగుతూ ఆటలు ఆడేవాడు. కృష్ణుడు చేసే ఈ చిన్న చిన్న పనులు కూడా యశోదమ్మకి, నందబాబాకి ఎంతో ఆనందం ఇచ్చేవి. ఇంతలో ఓ ప్రత్యేకమైన సందర్భం వచ్చింది. కృష్ణుని తొలి పుట్టినరోజు. అందుకే యశోదమ్మ, నందబాబా ఎంతో ఉత్సాహంగా ఒక పెద్ద పండుగలా ఉత్సవం ఏర్పాటు చేశారు. ఇది కేవలం వారి కుటుంబానికి మాత్రమే కాదు, గోకులం మొత్తం పండగలా మారిపోయింది. గోపాలు, గోపికలు అందరూ ఆహ్వానించబడ్డారు. బ్యాండు వాద్యాలు మ్రోగుతున్నాయి. అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఒక వెలుగుల పండుగలా ఆ రోజు గోకులం మెరిసిపోయింది. పండితులు వచ్చి వేద మంత్రాలు పఠించారు. ఆ మంత్రాల నడుమ యశోదమ్మ స్వయంగా తన చేతులారా కృష్ణునికి అభిషేకం చేసింది. ఈ అభిషేకాన్ని ఇప్పటికీ ప్రతి సంవత్సరం జన్మాష్టమి రోజున బృందావనంలోని దేవాలయాల్లో ఇదే విధంగా జరుపుతారు. కృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా యశోదమ్మ చాలా ఏర్పాట్లు చేసింది. పండితులకు ధాన్యం, పంచదార, నెయ్యి ఇవన్నీ దానం చేయడానికి సిద్ధం చేసింది. మరి ముఖ్యంగా మంచి ఆభరణాలతో అలంకరించిన గోవుల్ని కూడా బ్రహ్మణులకు ఇచ్చేందుకు సిద్ధం చేసింది. సకటాసురుడు వెంటనే గోకులానికి వచ్చాడు. అక్కడ కృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఉత్సవం జరుగుతోంది. మంచి వాద్యాలు, శబ్దం, సందడి అన్నీ ఉన్నాయి. ఆ సందడిలో ఎవరికీ దొరకకుండా ఒక పెద్ద చక్రబండిలోకి దూకి దాగిపోయాడు. పైన పాత్రలు, లోహ పాత్రలు ఉన్న చక్రబండి లోపలే అతను తన దెయ్య శక్తిని కేంద్రీకరించాడు. అక్కడ నుంచే ఎదురు చూస్తున్నాడు. ఏ టైంకి బాబు ఒంటరిగా ఉంటాడో అప్పుడే దాడి చెయ్యాలి అని. యశోదమ్మ తన స్నానం పూర్తి చేసుకుని అందంగా తీర్చిదిద్దుకుని బాబుని కూడా స్నానం చేయించి చక్కగా అలంకరించి ఒడిలో పెట్టుకుని వేద మంత్రాలు వినేందుకు కూర్చుంది. ఆ మంత్రాల శబ్దం మధ్యలో బాబు నెమ్మదిగా నిద్రపోతున్నట్టు అనిపించింది. కాబట్టి యశోదమ్మ బాబుని ప్రేమగా ఎండవేడి తాకకుండా చక్రబండి కింద మంచమీద పడుకోబెట్టింది. ఇక్కడైతే బాబు ప్రశాంతంగా నిద్రపోతాడు, బయట వేడి ఉండదు, శబ్దం కూడా వినిపించదు అని అనుకుంది. కాని ఆ వేడుక రోజు యశోదమ్మ ఎంత బిజీగా ఉందో మీకు చెప్పలేను. ఒక్కవైపు బంధువులు వస్తున్నారు. వాళ్లకి స్వాగతం చెబుతుండాలి, ఎవరికెక్కడ కూర్చోమంటుందో చూసుకోవాలి, బ్రహ్మణులకి కావాల్సిన పదార్థాలు సిద్ధం చేయాలి. ఆ సమయంలో కృష్ణునికి ఆకలి వేసింది. ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. కాని ఎవరికీ వినిపించలేదు. బాబు చిరాకు పడ్డాడు. అమ్మ వినడంలేదు, నన్ను పట్టించుకోవడం లేదు అని తన కాళ్లతో బలంగా తన్నడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఒక పెద్ద చక్రబండి కింద నిద్రపోతున్నాడు కదా. తన బుడిబుడి కాళ్లతో తన్నడం వల్ల అతని కాలు చక్రబండి చక్రాన్ని తాకింది. అక్కడే అసలు అద్భుతం జరిగింది. ఒక్క తన్నుతో ఆ చక్రబండి పూర్తిగా కూలిపోయింది. పైనున్న పాత్రలు, లోహ పాత్రలు అన్నీ ఒక్కసారిగా కింద పడిపోయాయి. చక్రం బండినుంచి విడిపోయింది. శబ్దం పెద్దగా వచ్చింది. అందరూ పరుగెత్తుకొచ్చారు. యశోదమ్మ, గోపికలు, నందబాబు, వ్రజవాసులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో చూస్తూ, ఈ బండి ఇలా ఒక్కసారిగా ఎలా కూలిపోయింది అని ఆశ్చర్యపోయారు. అప్పుడే పక్కన ఉన్న కొంతమంది చిన్నపిల్లలు, మేము చూశాం, కృష్ణుడు తన్నాడు అని చెప్పారు. చిన్న కాళ్లతో బండి తన్నాడు.
అది కూలిపోయింది అని వాళ్ళు ధైర్యంగా చెప్పారు. అయితే కొందరు పెద్దవాళ్ళు పిల్లల మాటలు నమ్మాలా అని నవ్వారు. కాని వాళ్లకు తెలియదేమిటంటే చిన్నవాడిగా ఉన్న కృష్ణుడు భగవంతుడు. అతని శక్తికి ఏ హద్దులుండవు. అతను చేయలేని పనిలేదు. సాధ్యమైనది, అసాధ్యమైనది అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. శ్రీకృష్ణ భగవానుడు అన్ని ఐశ్వర్యాలతో నిండినవాడు. ఆయన దగ్గర పూర్తిగా ధనముంది, బలముంది, కీర్తి ఉంది, అందముంది, జ్ఞానముంది. ఇంకో విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణుడు ఈ భూమ్మీద లీలలు ఎందుకు చేశాడో తెలుసా? మనం ఆ లీలల్ని విని అర్థం చేసుకుని భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని. కృష్ణుని కథలు వినడమే ముక్తికి మొదటి మెట్టు. భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు, జన్మ కర్మ చ మే దివ్యం. అంటే నా జన్మ, నా కార్యాలు ఇవన్నీ భౌతికమైనవేం కావు, ఇవి దివ్యమైనవి. ఇవి కల్పితం కాదు, కథలు కావు, నిజమైన లీలలు. మనలాంటి సాధారణ జీవులు వినడం ద్వారా ఎంతగానో లాభపడతాం. మనకి ఏమైనా వినాలనే సహజ స్వభావముంటుంది కదా. కథలు, నవలలు, సినిమాలు చూడాలని ఉంటుంది. అలాంటిదే ఈ దివ్య కథలు కూడా వినాలి. ఇవి వింటే మన హృదయం శుభ్రపడుతుంది, మనలో భక్తి స్వభావం బలపడుతుంది. మన శ్రీకృష్ణుడు స్వయంగా భగవంతుడు. కాని ఈ లోకంలో ఉన్న కొందరు అజ్ఞానులు లేదా నాస్తికులు కృష్ణుడిని కూడా ఒక సామాన్య మానవుడిగా భావిస్తారు. ఇది ఎంత పెద్ద తప్పిదమో తెలుసా? భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు, అవజానంతి మామ్ముడః. అంటే అజ్ఞానులైన వారు నన్ను సామాన్యుడిగా తీసుకుంటారు. అలాంటి వాళ్లకి నిజమైన సత్యాన్ని అర్థం చేసుకోవడం కుదరదు. వాళ్ళు ఏవో తాము తెలివైన వాళ్లమని అనుకుంటారు, కాని భగవంతుని ఔన్నత్యాన్ని అంగీకరించలేరు. ఇప్పుడు మళ్ళీ కథలోకి వస్తే, ఆ తన్ను తగిలినప్పుడు చక్రబండిలో దాగ ఉన్న సకటాసురుడు అక్కడికక్కడే ప్రాణం విడిచిపెట్టాడు. ఇంతకీ ఈ సకటాసురుడు ఎవరో తెలుసా? గత జన్మలో ఉత్కచుడు అనే రాక్షసుడు. అతడు హిరణ్యాక్షుడికి పుట్టినవాడు. ఒకసారి ఉత్కచుడు లోమసముని ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమంలో ఉన్న చెట్లను నాశనం చేశాడు. అందుకే ఆ మునికి కోపం వచ్చింది. నీకు శరీరం ఉండకూడదు, బుద్ధి ఉండకూడదు, దయ్యంలా తిరగాలి అని అతనికి శాపమిచ్చాడు. అప్పుడే ఉత్కచుడు భయంతో మునివద్ద పాదాలపై పడి క్షమాపణ అడిగాడు. అతడి భక్తిని చూసిన ముని కాస్త కరుణించాడు. ఇప్పుడేమీ చెయ్యలేవు, కాని భవిష్యత్తులో ఓ అవకాశం వస్తుంది అని చెప్పారు. భగవంతుడు తన పాదంతో నిన్ను తాకుతాడు. ఆ తాకుడుతో నీకు విముక్తి లభిస్తుంది. ఆ మాట ఇప్పుడు నిజమైంది. కృష్ణుడు బుడిబుడి కాళ్లతో చక్రబండిని తన్నినప్పుడే అందులో దాగ ఉన్న ఉత్కచుడు అంటే సకటాసురుడు అక్కడికక్కడే ముక్తి పొందాడు. దయ్యమైనా సరే కృష్ణుని పాదస్పర్శతో విముక్తి పొందాడు. ఇలా భగవంతుని పాదస్పర్శ వలన ఒక దయ్యంనికే ముక్తి లభించింది. మనమేమిటి? మనం భగవంతుని కథలు వింటే చాలు, ఆయన మన హృదయాల్లో ప్రవేశిస్తాడు. ఇది కేవలం ఒక వంతు భాగం మాత్రమే. ఈ అధ్యాయంలో ఇంకా గొప్ప లీలలు మిగిలి ఉన్నాయి. మిగిలిన కథలు మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఇంకా గొప్ప లీలలతో కలుద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై.